మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవాది దేవుడు ఈ దినమంతా మీకు తోడై ఉండి మీ ప్రతి అవసరతలను తీర్చును గాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. దేవునికి స్తోత్రం. యేసయ్య ఈ మాటలను ప్రకటిస్తూ ఉన్నారు. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు మహాప్రభావముతో ఆయన రాబోతూ ఉన్నాడు గనుక ఆయన వచ్చేసరికి మీరు సిద్ధపడి ఉండుడి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా యేసయ్య తన శిష్యులకి ఆయన జ్ఞాపకం చేస్తూ, రాకడన్నది ఉంది, తప్పనిసరిగా మధ్యాకాశంలోనికి మనుష్య కుమారుడు అనగా నేను వస్తాను, ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారిని నేను పరలోకానికి తీసుకుని వెళ్తాను గనుక సిద్ధపడండి అని యేసయ్య తన వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అక్కడే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 24వ అధ్యాయం 44వ వాక్యం, మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. దేవునికి స్తోత్రం. 42వ వచనం కూడా మనం ఒకసారి చదువుకున్నట్లయితే, కావున ఏ దినమున మీరు ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఎప్పుడు ప్రభువు వస్తాడో, ఏ క్షణంలో, ఏ సమయంలో, ఏ వేళలో ప్రభువు వస్తారో మనకు తెలియదు. కానీ ఆయన తప్పనిసరిగా వస్తారు. వస్తానన్న దేవుడు రాక మానడు, తప్పనిసరిగా వస్తాడు. దేవుని బిడ్డలారా, నశించిపోతున్న ప్రజలనందరినీ బాగు చేయడానికి మనుష్య కుమారుడిగా వస్తానన్నాడైనా మనుష్య కుమారుడిగానే వచ్చారు. మానవులందరి పాపం నిమిత్తం క్రయధనముగా నా యొక్క రక్తాన్ని చిందిస్తాను, నా ప్రాణం పెడతానన్నారు. అన్నట్టుగానే ఆయన ప్రాణం పెట్టారు. మానవాళి కోసం నేను 3వ దినమందు మృత్యుంజయుడే లెగిస్తానన్నారు. మనతో సదాకాలం ఉండడానికి మరణాన్ని గెలిచి, సమాధిని గెలిచి, మరణపు ముళ్ళుని విరిచి సజీవుడిగా తిరిగి లేచాడు. లేచి శిష్యులకి కనిపించారు, పరలోకానికి ఆరోహణమైపోయారు. ఆయన అన్నారు, నేను వెళ్తూ ఉన్నాను, మరలా వస్తా. ఎందుకోసమంటే నా రక్తంలో కడగబడ్డ నా పిల్లలందరినీ కూడా, విశ్వాసం ఉంచిన వారిని అందరినీ కూడా, రక్షించబడ్డ వారిని అందరినీ కూడా మరలా నిత్య జీవానికి, పరలోకానికి తీసుకుని వెళ్తాను అని ప్రభువారు శిష్యుడికి చెప్పినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంటే ఉదయకాల సమయంలో అందుకనే ప్రభు చెప్పారు, సిద్ధపడుడి, నేను వస్తాను, వచ్చేసరికి సిద్ధంగా ఉంటే నాతో పాటు మీరు ఎక్కడికి వస్తారంటే పరలోకానికి వస్తారు. సిద్ధపాటు అనగా ఆధ్యాత్మికమైనటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆధ్యాత్మికంగా దేవుని కృపలో మనం అన్ని విషయాల్లో ప్రభువు రాబోతూ ఉన్నారు గనుక మన భక్తిని, మన ప్రార్థనా జీవితాన్ని, మన సాక్షి జీవితాన్ని మనం కాపాడుకుంటూ ప్రభు రాబోతున్నప్పుడు తప్పనిసరిగా ఎత్తబడే గుంపులో నీవు నేను ఉన్నట్లుగా తగిన సిద్ధపాటు మనకి ఎంతైనా అవసరం. అందుకే ప్రభు అన్నాడు, కావున ఏ దినమున మీరు ప్రభువు వచ్చును మీకు తెలియదు గనుక సిద్ధపడుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, సిద్ధపాటు చాలా అవసరం. కనుక పెండ్లు కుమారుని యొద్దకి వెళ్ళాలంటే తప్పనిసరిగా పెండ్లు కుమార్తె ఎలాగైతే సిద్ధపడి పెండ్లి కుమారుని యొద్దకి వెళ్తుందో
దేవుని సంఘము సిద్ధపడినప్పుడు, ఆయన వచ్చినప్పుడు సిద్ధపడి ఉంటే మరి ఆయనతో పాటు రాజ్యం ఏలడానికి ఆయనతో పాటు కొనుక్కోబడతాం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలు సిద్ధపడాలి. ఈ అంత్యకాలంలో అపాయకరమైనటువంటి దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. కనుక ఎప్పటికప్పుడు భక్తి జీవితాన్ని మనం కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటూ, క్రమమైనటువంటి జీవితాన్ని, అంటే క్రమమైనటువంటి భక్తిని మనం కలిగి మనం ముందుకు సాగిపోయినప్పుడు తప్పనిసరిగా అన్ని విషయాలలో తగినటువంటి యోగ్యతని మనం పొందుకొనగలం. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం సిద్ధపడే వ్యక్తులుగా దేవుని ఎదుట మనము నిలవబడదాం. దేవుని ప్రియులారా, మనం మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో సిద్ధపాటు కలిగి ఉండాలంటే దేవుని సన్నిధానములో మనం ఆయనకు కనిపించే వారంగా ఉండాలి. వాక్యములు మనం చూసుకున్నట్లయితే ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వాక్యం మధ్యలో నేను చదువుతున్నాను. ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. 13వ వచనంలో మాటలయ్యి. కనుక దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకే సిద్ధపడుడి. క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో దేవుని బిడ్డలు ఇప్పుడు కూడా తగిన సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందువల్లంటే చక్కగా ప్రార్థన చేసుకోవడానికి, చక్కగా ప్రభువుని కనపరచడానికి, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి. వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది, వాక్యం మనల్ని శుద్ధీకరిస్తుంది. వాక్యం ద్వారా దేవుని యొక్క గుణలక్షణాలన్నీ కూడా మనకు అర్థమైతే పరలోకమందున్న దేవుడు ఎలాంటి గొప్ప దేవుడో, ఆయన కొరకు మనం ఎలా సిద్ధపడాలో ఇవన్నీ కూడా వాక్యం ద్వారా మనం నేర్చుకుంటాం. కనుక దేవుని పిల్లలు ఎప్పుడూ దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా తగినటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. కనుక ఆయన సన్నిధిలో, దేవుని సన్నిధిలో కనబడడానికి మనం ఎప్పుడూ సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని సన్నిధానంలో ఆయన సముఖమందు మనం కూర్చునేటట్లుగా, ఆయన వాక్కు స్వరూపుగా వాక్యాన్ని అందిస్తున్న దేవుడు సూటిగా మనతో మాట్లాడినట్టుగా మనం ఆయన ఎదుట కూర్చుండాలని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక క్రమం తప్పకుండా మనం అందరము కూడా ఎప్పటికప్పుడు దేవుని సన్నిధానములో ఆయన ఎదుట కనిపిస్తూ, ఆయన సన్నిధానంలో భక్తి భావాల చేత పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ, ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని సన్నిధానంలో కనిపించడానికి దేవుని బిడ్డలం ఎప్పుడూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండవది, మన జీవితంలో మనం ఎప్పుడూ ప్రార్థన చేయడానికి ఎప్పుడూ సిద్ధపాటు కలిగి ఉండాలి. వాక్యంలో మనం చాలా మాటలు చూస్తాం. ఎడతెగక ప్రార్థన చేయండి అని, విసుకక ప్రార్థన చేయమని, ఇలా అనేకమైనటువంటి మాటలు రాయబడ్డాయి. కనుక దేవుని బిడ్డలు ప్రార్థన చేయడానికి కూడా ఎలా ఉండాలంటే తగిన సిద్ధపాటు కలిగి ఉండాలి. భక్తుడైన దావీదు ఈ రీతిగా మాట్లాడతారు. కీర్తనలు 5వ కీర్తన 3వ వాక్యం యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. చూసారా, నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయడానికి సిద్ధపాటు. దేవుని బిడ్డలు ప్రతిరోజు దేవునితో మాట్లాడాలి. దేవుని పిల్లలు ప్రతి వారం ఒక అవసరమైనప్పుడు దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు దేవునితో మాట్లాడుతూ ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలో కూడా వినడానికి ఎప్పటికప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే సన్నిధి దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థలం. కనుక ఆయన మనతో మాట్లాడాలంటే మనం ఆయనతో మాట్లాడాలి.
కనుక ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఆయనతో మాట్లాడడానికి ఇప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని నేను సిద్ధం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రార్థన చేసే విషయంలో మనం ఎప్పుడూ నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలి. నిర్లక్ష్యం కలిగి ఎప్పుడు ఉండకూడదు. కనుక ప్రార్థనకి మనం తగినటువంటి సిద్ధపాటు జీవితాన్ని మనం కలిగి ఉంటే మరి అది మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మూడవదిగా దేవుని ప్రియులారా, తీతు పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం, సత్కార్యములు చేయడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. తీతు పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం చదువుతూ ఉన్నాను. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి యొడలను సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకము చెయ్యము. పౌలు గారు తీతుకి ఈ పత్రికను రాస్తూ అధిపతులకు అధికారులకి మీరు అందరూ లోబడి ఉండాలని, అలాగే ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండాలి అని తీతుకి ఈ పత్రికను రాస్తున్నారు పరిశుద్ధుడైన పౌలు గారు. దేవుని బిడ్డలారా, కనుక దేవుని పిల్లలు సత్కార్యములు చేసే విషయంలో తగినటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. మేలులు చేసే విషయంలో సిద్ధపడాలి, మంచి చేసే విషయంలో సిద్ధపడాలి, ఉపకారం చేసే విషయంలో సిద్ధపడాలి. కనుక దేవాది దేవుడు మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. కనుక ఆయన సన్నిధానంలో కనిపించినట్లుగా ప్రార్థన చేసే విషయంలో సిద్ధపడాలి. అలాగే సత్కార్యం, మంచి కార్యాలు చేసే బిడలంగా వాక్యం మనం చూస్తున్నాం కదా. సత్క్రియ చేస్తే ఆ సత్క్రియ ద్వారా దేవునికి మహిమ కలుగుద్దని, కనుక సత్క్రియల ద్వారా దేవుని పిల్లలమై ఉన్న మనం ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి, సిద్ధపడాలి. మంచి కార్యాలు చేసేవారుగా, మంచి సాక్ష్యాన్ని పొందుకునేవారుగా, దేవునికి మహిమ కలిగినట్లుగా మనం సిద్ధపడినప్పుడు, కృప కలిగిన దేవుడు అనుకొనని గడియలో ఆయన మన మధ్యకు వచ్చినప్పుడు ఆయనతో పాటు మనల్ని ఆయన పరలోకానికి తీసుకుని వెళ్తాడు. కనుక దేవుని వాక్యంలో ఆ మాటలు శిష్యులతో మాట్లాడుతున్నారు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వస్తారు కనుక మీరు సిద్ధపడుడి అని. కనుక ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, అతి త్వరలో ప్రభువారు రాబోతున్నారు. కనుక సంగమా, ప్రియ ఆత్మీయుడా, దేవుని బిడ్డలారా, మనమందరం సిద్ధపడతాం. ఈ అంత్యకాలంలో దేవుని కొరకు మనం ముందుకు సాగిపోదాం. ఆయన మార్గంలో నిలిచి ఉందాం. ఆయన కోసం ఆయన సువార్తని ఇంకా అనేకులు నమ్మి విశ్వసించినట్లుగా ఆయన మనకి భారం పెట్టారు. ఆ భారాన్ని వహిస్తూ అనేకుల కొరకు ప్రార్థన చేద్దాం. మన కుటుంబాల కోసం, సంఘాల కోసం ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యంలో నీ మట్టుకు నీవు భయభక్తులు కలిగి ఉండడని దేవుని వాక్యం రాయబడింది. కనుక మన మట్టికి మనం భయభక్తులు కలిగి దేవుని ఎదుట సిద్ధపడి ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. దయతో తలలు వంచండి. ప్రేమ స్వరూపి, ఈ ఉదయకాల సమయంలో సిద్ధపడుడని సెలవిచ్చారు. అవును ప్రభా, మరి ప్రతి వారం నీ సన్నిధానంలో కనిపించినట్లుగా కృప చూపండి. చక్కగా నీ మాటలు వినే ధన్యత మా బిడ్డలందరికీ, ఈ కార్యక్రమాలు చూస్తున్న వారందరికీ అనుగ్రహించండి. మేము ఎడతెగక ప్రతి దినము కూడా అయ్యా సిద్ధపడి మేము ప్రార్థన చేసేవారికి మమ్మల్ని ఉంచండి. ప్రార్థన సిద్ధపాటు మాకు అలవర్చండి అయ్యా. మూడవదిగా మా జీవితంలో సత్క్రియల చేత మేము సిద్ధపడడానికి కూడా కృప చూపండి. మహిమ కలిగిన రాకళ్ళని మేము అందరం ఎత్తబడినట్లుగా ఆధ్యాత్మికంగా మేము సిద్ధపడడానికి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి మేలుల చేత నింపమని వేడుకుంటూ యేసు నామము ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.